హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నేను భాగ్య. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. బట్ ఈ పచ్చ మీడియాకి, ఆరెంజ్ మీడియాకి, ఈ గోధుమ మీడియాకి మాత్రం ఎన్ని జరిగినా సరే తప్పసలు మాదేమీ లేదు. మేము శుద్ధపూసలం అని చెప్పేసి చెప్పుకుంటారనమాట. ఏదైతే మనకి దాదాపు నెల రోజుల పైనుంచి ఈ ఢిల్లీ మంత్రి దగ్గర ప్రొటెస్ట్ జరుగుతుందో, ఆ ప్రొటెస్ట్ కొంచెం సద్దుమణిగినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రులు సోనం వాంగ్చుక్ గారి దగ్గరికి వెళ్లి ఆయన దీక్షను విరమింపజేశారు. ఆయన ఒక 5 అంశాలను ప్రస్తావించారు. దానికి కేంద్ర మంత్రులు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దానితో పాటు ఎవరైతే సీజేపీ లీడర్స్ ఉన్నారో ఒక ఇద్దరు సీజేపీ లీడర్స్ నిన్న దాదాపు 2:30 గంటలకు పైగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారితో అలాగే జితేంద్ర సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళు మెయిన్ గా 3 అంశాలను వాళ్ళు ముందుంచారు. అందులో మొదటిగా వచ్చేసి ఎవరైతే పిల్లలు చనిపోయారు, నీట్ పేపర్ లీకేజ్ వల్ల పిల్లలు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి దాదాపు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా రెండోది ఎవరైతే ప్రొటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద ఎవరి మీద కేసులు ఉండకూడదు. ఇక మూడోది ప్రధానంగా వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక నిన్న ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటిదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి మేము 24 అవర్స్ టైం ఇస్తున్నాం. అంటే ఈ రోజు వరకు అన్నమాట. సో ఈ రోజు ఈవినింగ్ వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే గనక డెఫినెట్ గా మా ప్రొటెస్ట్ అనేది ఇంకా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది వరకు జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ సో కాల్డ్ ఏదైతే సొల్లు మీడియా, గోధి మీడియా, ఆరెంజ్ మీడియా, యెల్లో మీడియా ఉందో ఈ మీడియా ఏంటిదంటే ఇప్పుడు ప్రొటెస్ట్ జరిగినంత సేపు ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్నది ఎవరు విద్యార్థులు కాదు. వాళ్ళందరూ ఖలిస్తానీలు, దేశ ద్రోహులు, నక్సలైట్లు, అర్బన్స్ అది ఇది అని చెప్పేసి గగ్గోలు పెట్టారనమాట. ఎవరైతే ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ దేశ ద్రోహుల లెక్క కిందే వేసేసారనమాట. దాని తర్వాత ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి ఫండ్ వస్తుంది, యూకేతో సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి ఫండ్ వస్తుంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగురు. మామూలుగా కాదు వాగడం. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసులే కొట్టారని చెప్పేసి ఇకపోతే ఇంకా ఈ రాములమ్మ, ఈ మగధ లక్ష్మి అంతా పిచ్చి పిచ్చిగా వాగారనమాట. సో ఈ మగధ లక్ష్మి ఇంతకు ముందు ఈ ప్రొటెస్ట్ గురించి ఏం మాట్లాడిందో ఒక తమిళ చూపిస్తాను చూడండి. చూసారు కదండి తమ్నెల్స్. ఈ తమ్నెల్స్ లో ప్రతిదీ కూడా ఎవరు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నది, అక్కడ ఆందోళన చేస్తుంది ఎవరు కూడా విద్యార్థులు కాదు. విద్యార్థుల ముసుగులో ఉన్న ఖలిస్తానీలు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, రోహింగ్యాలు, విదేశీయులు వీళ్ళే వచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒర్లింది చెవుకోసిన మేకలాగా అనమాట. సో తర్వాత ఏమన్నది, ఇక్కడ ఏదైతే మనకి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దగ్గరికి మార్చ్ జరిగిందో ఆ మార్చ్ వరకు వెళ్ళాలని చెప్పేసి యూకే నుంచి ఫోన్స్ వస్తే ఆ ఫోన్స్ వల్ల వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కలిసి పార్లమెంట్ ను ముట్టడించడానికి వెళ్లారు. అక్కడ వాళ్ళు ముందే ఒక లారీ రాళ్లు పెట్టేసుకుని ఉన్నారనమాట. సో రాళ్లు చెప్పాను కదండి మొన్న వీడియోలో, ఆ రాళ్లు పెట్టుకొని ఆ లారీని రానిచ్చిన తర్వాత మళ్ళీ పోలీసులు స్టూడెంట్స్ ని వెనక్కి పంపించేసి మళ్ళీ వాళ్ళు మార్చుకుంది వచ్చారనమాట. సో అది క్లిక్ అవ్వకపోయేసరికి ఏంటంటే మళ్ళీ మతాలను తీసుకొస్తున్నారు, రాముడు దూషిస్తున్నారని చెప్పేసి మతాలను కూడా ఇన్వాల్వ్ చేశారనమాట. అయినా అక్కడ ఆ ప్రొటెస్ట్ ఆగపోయేసరికి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారనమాట. అంటే పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్నారు, వీళ్ళు అసలు స్టూడెంట్స్ ఏనా, లేడీ పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, మీడియాతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక 2-3 ఫొటోస్ చూపించారు. ఈ జఫాగాళ్ళు, లుచ్చగాళ్ళు రాములమ్మ నీకైతే. సో జఫా పనులు చేయడంలో నెంబర్ 1 కదా. ఒక 10 జఫా మూమెంట్స్ చూపించావు, మరి 100 మూమెంట్స్ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాయి, అవన్నీ కనిపించలేదు నీ కంటికి? అందభక్తురాలు కదా నువ్వు, పెద్ద బత్తాయివి నువ్వు. ఈ మగధలక్ష్మి చిన్న బత్తాయి. ఈ 2 రీరిఫైన్డ్ బత్తాలు ఏంటిదంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి చాలా డిఫెన్స్ అన్నమాట. సో మనకి డిపెండింగ్ ఛాంపియన్స్ ఉంటారు కదండి, కోహ్లీ టీం తెలిసిందే కదా మనకి, డిపెండింగ్ ఛాంపియన్ లాస్ట్ ఇయర్ ది. అలాగే వీళ్ళేంటంటే డిఫెండింగ్ అన్నమాట. అంటే మన మీదకి ఏమొస్తున్నా సరే తిప్పి కొట్టేద్దాం, అది వాళ్ళ మీదకి వేసేస్తాము. సో ఈ మీడియా ఏంటిదంటే డిఫెండింగ్ మీడియా అన్నమాట. ఈ ఆరెంజ్ మీడియా, యెల్లో మీడియా, గోధుమ మీడియా డిఫెండింగ్ మీడియా అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళదే తప్పు, వాళ్ళే లేడీ జర్నలిస్ట్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారన్నారు. అసలు మీరిద్దరు ఆడవాళ్ళైనా ఫస్ట్ డౌట్ వస్తుంది, ఆడవాళ్ళైనా తల్లులైనా? అక్కడ ఆడపిల్లలు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారని చెప్పేసి ఏడ్చి నేర్పు మీకు అనిపించలేదా? ఆ సన్నాసి ఎదవ ఒకడు ఆడపిల్లని ఎట్లాగా ట్రీట్ చేసాడు ఆ పోలీస్ అన్నవాడు, అది మీ కళ్ళకి కనిపించలేదా? కావాలంటే చెప్పండి, క్లిప్ మళ్ళీ ప్లే చేస్తాను ఇప్పుడు. మీరిద్దరు ఆడవాళ్ళు, మీరు దేశభక్తులు అన్నమాట. దేశభక్తులు కాదు, అంధభక్తులు, ఆరెంజ్ భక్తులు మీరు. సో ఈ మగధ మహాలక్ష్మి ఇప్పుడు టోన్ మార్చి ఏదో పిచ్చవాగుడు వాగుతుందన్నమాట. ఒకసారి విందాం.
మరి ఆ కోటి ఏ ఏ రాష్ట్రాలకు ఇవ్వాలి? ఏ ఏ రాష్ట్రాల్లో మరణించారు? ఏ కారణంగా మరణించారు? ఈ ఎగ్జామ్ అందుకు కాదా నిన్ను చెప్పు తీసుకు కొట్టాలని అనిపించేది. ఏ ఏ రాష్ట్రాల్లో మరణించారనేది ఎవరికీ తెలీదా? ఆ మరణించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ప్రొటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయలేదా? వాళ్ళ విజువల్స్ కనిపించలేదా నీకు? అసలు నువ్వు తల్లివేనా ఫస్టు? పిల్లలు చనిపోతే నువ్వింత ఇదిగా మాట్లాడుతున్నావా? ఇంకొకటేంటిది ఏ ఏ కారణాల వల్ల చనిపోయారా? అసలు నీకు బుద్ధుందా? మనిషివేనా నువ్వు? లేకపోతే పశువా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా నువ్వు? ఏ ఏ కారణాల వల్ల చనిపోయారు? లాస్ట్ టైమ్ కూడా బండి భగీరథ విషయంలో ఇలాగ అడ్డమైన కూతలు కూసావు ఆ అమ్మాయి గురించి. ఏం చదువుతుంది? ఏం వెలగబడుతుంది? ఎంతమందితో తిరుగుతుందో నువ్వు చూసావా ఎళ్లి? లేకపోతే నువ్వు దగ్గరుండి ఏమైనా పంపించావా? ఇలాంటి అడ్డమైన కూతలు కూస్తున్నందుకు కదా నీ చెంప మీద చెళ్ళుమని కొట్టాలని అనిపించేది? ఎందువల్ల చనిపోయారా? తెలీదా నీకు? తెలియకపోతే తెలుసుకో. లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. రాసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వాళ్ళకొచ్చిన రిజల్ట్ వచ్చిందా లేదా? దాని కారణంగానే మరణించారా లేదా? చూసారండి ఎంత అడ్డంగా వాగుతుందో? నీట్ పేపర్ రిజల్ట్ వచ్చిన తర్వాతంట వాళ్ళ రిజల్ట్ ఏంటి? వాళ్ళు ఆ రిజల్ట్ వల్లే చనిపోయారా? లేదంటే లేదా? చెప్తున్నారు కదా! మనిషివి కాదు నువ్వు. పశువువి. పశువులో కూడా ఏంటిదంటే నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బని. ఆ గొడ్డు కూడా ఏంటిదంటే ఒక దెబ్బేస్తే అమ్మో! నేను ఇటు వెళ్ళడానికి వాళ్ళకిష్టం లేదు. అందుకే నన్ను కొడుతున్నారేమో అని చెప్పేసి అది పక్కకు తిరుగుతది. నువ్వు అలా కాదు. అసలు దేశద్రోహి అనే పదం చాలా చిన్నది నీకు. నువ్వసలు ఆడజాతికే అవమానం అన్నట్టు నువ్వు. వాళ్ళు నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చనిపోలేదా వాళ్ళు? మళ్ళీ నీ గురించి వాళ్ళ మార్క్స్ అన్ని తీయాలా? అంటే నీట్ పేపర్ రాసిన వాళ్ళు కాదు. వాళ్ళ పేరెంట్స్‌కి తెలీదు. నువ్వు తెలుసు మరి. నీకు వాళ్ళు బీజేపీ వాట్సాప్ మీడియా ఫోను చేసి చెప్పిందన్నమాట ఐటీ సెల్ నీకు. సిగ్గులేని జర్నలిజం. ఇవన్నీ డేటా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి అది ఆయా రాష్ట్రాలకి కేంద్రం పిలుపునిస్తే ఎవరెవరు నీట్ ఎగ్జామ్ లో మరణించారో వాళ్ళ డేటా ఇవ్వండి అని కేంద్రం పిలుపునిస్తే దాని కారణంగా రాష్ట్రాలు ఆ డేటా ఇస్తాయా? మరి సిజేపీ ఆ డేటా తీసుకెళ్ళిస్తుందా? అంటే బూతులు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదన్నమాట. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సూచనలిస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనొస్తాయా? అసలు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేదెవరు? ఎగ్జామ్ కండక్ట్ చేసేదెవరు? అంటే ఇప్పుడు రాష్ట్రాల దగ్గరున్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటదా? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలీదా? చనిపోయిన పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసారో లేదో వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో లేదో తెలీదా? వాళ్ళు సూసైడ్ నోట్స్ లేవా? కళ్ళు పోయినియా? కాకలెత్తుకెళ్ళిపోయినియా కళ్ళు నీకు? మధ్యలో సీజేపీ పార్టీ ఏం చేసింది? సీజేపీ పార్టీ ఇస్తదా? ఇంతకు ముందు అసలు ఈ సీజేపీ పార్టీనా? లేకపోతే అకౌంటా ఏమో తెలీదన్నావు. మళ్ళీ ఇప్పుడు పార్టీ అని ఎందుకంటున్నావు? ఇంతకు ముందేమన్నదంటే ఈ సీజేపీ అనేది పార్టీనో లేదంటే ఒక ఆన్‌లైన్ అకౌంటో తెలీదు గాని అని చెప్పేసి అన్నదన్నమాట. మరి అప్పుడు తెలియదు గాని అని అన్నదానివి ఇప్పుడు సీజేపీ పార్టీ అని చెప్పేసి ఎలా చెప్తున్నావు? మరి ఇంతకు ముందు వీడియోస్‌లోను బీజేపీని దాటిస్తున్న సీజేపీ ఆన్‌లైన్ అకౌంట్ అని చెప్పేసి చెవుకోసిన మేకపిల్లలాగా అరిచినావు కదా! అప్పుడది అకౌంట్ నీ దృష్టిలో. ఇప్పుడిది పార్టీ. చెప్పాను గదండీ! పెయింట్ వేసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. ఏదైతే ఇవన్నీ పాపం వీళ్ళు ఏవైతే అనుకున్నారో అవన్నీ జరగకపోయేసరికి తిరిగి వాళ్ళ మీద బట్ట కాల్చి వేస్తుందనమాట. ఈ సో కాల్డ్ సొల్లిలక్ష్మి ఏమంటుందంటే కొంతమంది ఆడపిల్లలు కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక 4, 5 ఆ 4 చూపించి "ఛీ! మీరు ఆడపిల్లలు ఇవి చూపిస్తారా ప్రధానికి" అని అన్న దానివి నువ్వు. మరి ఆడపిల్లని అంత దారుణంగా కొట్టినప్పుడు నోరు మూసుకొని కూర్చున్నావెందుకు నువ్వు? ప్లాస్టరేసుకున్నావు నోటికి. కళ్ళు మూసుకున్నావా? 3 కోతి లెక్క? మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ సిజేపీ అనే టీం ఏమన్నా ఆశ్రయించారా? కాబట్టి నిజంగా ఆ చెంప, ఈ చెంప పెళ్ళును వాయించాలన్నమాట నువ్వు. నీట్ యాస్పిరెంట్స్ పిల్లలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులొచ్చి సీజేపీ పార్టీని ఆశ్రయించారా లేదా అని చెప్పేసి నీకు తెలియాలా? కొంచెమన్నా కన్సర్న్ ఉందా నీకు? ఆడదానివి కాదు నువ్వు రాక్షసివి. నువ్వు ఆడదానివైతే గనక పిల్లలు చనిపోయారు. నువ్వు కూడా అమ్మవే కదా! పిల్లలు చనిపోయారని కొంచెం కన్సర్న్ అయినా ఉంటుంది. ఆ తల్లిదండ్రులొచ్చి వీళ్ళకి చెప్పారా అని అడుగుతున్నావంటే నేను ఈ మాట అనకూడదు. రేపొద్దుట మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే తర్వాత ఎవరైనా నిన్ను ఈ క్వెషన్ అడిగితే అంటే నువ్వు వెళ్లి వాళ్ళకి చెప్పావా అని అడిగితే అప్పుడు తెలుస్తుందన్నమాట నీకు. ఇది నిజానికి పెద్ద సమస్య. వీళ్ళు అడగడం అయితే ₹1,00,00,000 అడిగారు కానీ మరి ఆ డేటా ఎవరు సేకరిస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? నిన్ను అడుగుతారులే నువ్విచ్చే ఎళ్లి. నీకన్నీ తెలుసు కదా! నీకన్నీ వాట్సాప్‌లో ముందే వచ్చేస్తాయి కదా! ఎందుకంటే నీకు ఖలిస్తాన్ నుంచి $1,000,000 ఫండొచ్చేసింది అని చెప్పేసి చెప్పావు కదా! ఆ వెధవేమన్నాడు? ఆ ఖలిస్తానీ ఉగ్రవాది ఏమన్నాడు వాడు? మేము సీజేపీకి ఆఫర్ ఇస్తున్నాము. భారతదేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి ఆ దరిద్రుడు వాగాడు. ఎందుకంటే దేశంలో ఏదైనా ఒక చిన్న అల్లరొస్తే దేశాన్ని పాడు చేయాలనుకునే గుంటనక్కలన్నీ కాసుకుని కూర్చుంటాయన్నమాట. ఎస్పెషల్లీ అందులో నీలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. మీరేంటంటే మతానికి సంబంధించిన గుంటనక్కలు. మీరు మీ పార్టీని కాపాడుకోవడానికి ఆ మతం అనే ఎజెండా ఉపయోగిస్తారు. అది అందరికీ తెలిసిందే. ఆ గుంటనక్క ఒక ఆఫర్ ఇచ్చాడు. దాన్నేమన్నా సీజేపీ యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? వాడు ఆఫర్ ఇచ్చిన దానికి నువ్వేకంగా ఇచ్చేశాడు అని చెప్పేసి చెప్పు. మరి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అకౌంట్స్ అన్ని చాలా క్లారిటీగా చూస్తారు గదా!
ఏ బిల్స్ ఉన్నా సరే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ప్రతిదీ చూస్తారు కదా. జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎవరు ఫుడ్ ఇస్తున్నారో కళ్ళకి కనిపించలేదా నీకు? ఎవరు ఏమేం పంపించారో ప్రతిదీ కూడా నీట్‌గా వీడియోస్‌లో ఉన్నాయి కదా. ఆ వీడియోస్ ఏం మన కళ్ళకి కనిపించవు. మనకప్పుడు లోకమంతా ఆరెంజ్‌గా కనిపిస్తుంది. మామూలుగా మనకొక సామెత ఉంటుంది గదండీ! కళ్ళు పచ్చగా ఉన్నవాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. సో, ఈవిడకి కళ్ళన్నీ ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి కాబట్టి లోకమంతా ఆరెంజ్‌గానే కనిపిస్తుందనమాట. ఇలాంటి సొల్లు మీడియా అనమాట. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈవిడని అడగండండి మీరు. నీట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్లే చనిపోయారా? లేకపోతే వేరే కారణాల వల్ల ఏమైనా చనిపోయారా? అని జెప్పేసి ఒకసారి ఈవిడని అడగండి. ఈ మగధలక్ష్మి అన్నీ ఇచ్చేస్తదనమాట డీటెయిల్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం చేస్తదంటే, ఆ నీట్ యాస్పిరెంట్స్‌లో చాలా మంది పిల్లలు దీని వల్ల నీట్ పేపర్ లీకేజ్ వల్ల చచ్చిపోలేదని చెప్పేసి ఇంకో వీడియో రిలీజ్ చేస్తది చూడండి. నువ్వు ఆడదానివి. నువ్వు అమ్మవి. సిగ్గులేని జర్నలిజం చేస్తున్నావు. రోజు రోజుకి దిగజారిపోతున్న జర్నలిజం చేస్తున్నావన్నమాట. సో, ఇలాంటి వాళ్ళకి వెనకేసుకొస్తున్నారన్నమాట ఈ అంధభక్తులు. ఈ అంధభక్తులు ఉన్నంత కాలము ఇలాంటి లీకేజ్‌లు జరుగుతానే ఉంటాయి. ఇలాగ చాలా మంది పిల్లలు చనిపోతూనే ఉంటారు. ఇకపోతే వీళ్ళింట్లో ఎవరి పిల్లలు చనిపోరండి. ఎందుకంటే వాళ్ళంత పెద్ద పెద్ద చదువులు చదవలేరు. ఇన్ కేస్ అలాంటి పెద్ద చదువులు చదివినా ఇండియాలో చదివించరన్నమాట వాళ్ళు. వేరే కంట్రీస్‌లో చదివిస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వాళ్ళకంత నమ్మకం. వాళ్ళకంత నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని అదర్ కంట్రీస్‌లో చదివిస్తారు. ఈ అంధభక్తులకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి జేజేలు కొడతారన్నమాట. సిగ్గులేని రాజకీయం, సిగ్గులేని జర్నలిజం. ఇలాగే మీరు బతకండి.